నిమ్స్లోనే ఎందుకు ప్లాట్లు కొనుక్కోవాలి, ఎందుకు ఇక్కడే పెట్టుబడులు పెట్టాలో మనం ఒకసారి తెలుసుకుంటే మనకు జహీరాబాద్లో ప్లాట్లు కొనడం వల్ల వచ్చే లాభాలు మనము సులభంగా అర్థం చేసుకోవచ్చు. సో జహీరాబాద్ గుండా NH65 అనేది పోతుంది. NH65 అంటే హైదరాబాదు, పటాన్చెరు, అలాగే IIT హైదరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మీదుగా ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళి కర్ణాటక నుండి పూణే మీదుగా ఇది మహారాష్ట్ర పోతుంది. అంటే ఇది అతిపెద్ద హైవే అన్నమాట. అంటే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర 3 రాష్ట్రాలను కలిపేటటువంటి ఏకైక హైవే NH65. ఈ NH65 మీద మనము ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సంగారెడ్డి దగ్గర మనకు IIT హైదరాబాద్ అనేది ఉంది. అలాగే సదాశివపేటలో MRF టైర్స్ కంపెనీ ఉంది. కొంచెం ముందుకెళ్తే కంకోల్లో మనకు వోక్సన్ ఇంటర్నేషనల్ బిజినెస్ యూనివర్సిటీ అనేది ఉన్నది. తర్వాత జహీరాబాద్, ఇప్పుడు ఈ జహీరాబాద్లోనే ప్రధానమంత్రి గారు చెప్పిన విధంగా నిమ్స్ అనేది వస్తుంది. నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్. సో ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్లో భాగంగా జహీరాబాద్లో ఉన్నటువంటి జరాసంగం మరియు నాల్కల్ మండల్లో ఈ ఇండస్ట్రీస్కు ప్రభుత్వము స్థలాన్ని కేటాయించింది. ఈ నిమ్స్లో ముఖ్యంగా హుండై కార్స్ కంపెనీ అనేది వచ్చింది. అలాగే వెమ్ టెక్నాలజీ అనేది వచ్చింది. ఈ హుండై కార్స్ కంపెనీకి సంబంధించి కొన్ని వస్తువులు ఇక్కడే తయారవుతాయి, కొన్ని వస్తువులు మాత్రం ముంబై నుంచి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ ఫిట్టింగ్ అనేది అవుతుంది. పూర్తిగా ఒక కార్కు స్ట్రక్చర్ అనేది ఈ నిమ్స్లోనే మనకు వస్తుంది. సో నిమ్స్లో 100 ఫీట్ల రోడ్ ఉంది. హుగ్గేలి నుంచి, అంటే జహీరాబాద్లో ఉన్నటువంటి హుగ్గేలి నుంచి నిమ్స్కు వెళ్ళడానికి మనకు 7 కిలోమీటర్ల మేరకు 100 ఫీట్ల రోడ్ అనేది వేసిరు. నిమ్స్ ఫస్ట్ గేట్ ఏదైతే ఉందో ఆ నిమ్స్ ఫస్ట్ గేట్ దగ్గర మనకు హుండై కార్స్ కంపెనీ అనేది నిమ్స్ ఫస్ట్ గేట్ దగ్గర ఉంటుంది. తర్వాత హుండై కార్స్ కంపెనీకి పక్కనే మనకు వెమ్ టెక్నాలజీ అనేది వచ్చింది. అంటే భారతదేశ రక్షణకు అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా ఇక్కడనే తయారవుతాయి. అవి మిసైల్స్ కానీ, వెహికల్స్ కానీ, అలాగే మనము డ్రోన్స్ కానీ, తర్వాత భూగర్భ జలంలో పనిచేసేటటువంటి జలాంతర్గామికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడనే తయారవుతాయి. సో ఈ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఇక్కడికి జనాభా ఎక్కువ వస్తారు. జనాభా రావడం వలన జనాభాకు అవసరమైనటువంటి ఇండ్ల కోసం పోటీ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఇండ్లు కట్టుకోవడానికి, ఇక్కడ ప్లాట్లు కొనుక్కోవడానికి బిజినెస్ మ్యాన్లు, బిజినెస్ చేసే వ్యక్తులందరూ కూడా ఇక్కడనే ప్లాట్లు కొనుక్కుంటున్నారు. మీరు BHEL చూసి ఉంటారు. ఇప్పుడు BHEL ఎట్లుంది? BHELలో మామూలుగా ట్రాన్స్ఫార్మర్లు, BHELలో టర్బైన్స్, జనరేటర్స్, అలాగే ట్రాన్స్ఫార్మర్స్ తయారవుతాయి. సో ఈ వస్తువులు తయారయ్యే దగ్గరనే BHEL అనేది అంత గొప్పగా అభివృద్ధి చెందింది. ఈరోజు మనం BHELలో ఒక గజం స్థలం కొనుక్కోవాలంటే కనీసం 2 లక్షల రూపాయలు ఉంది. 100 గజాల స్థలం కొనుక్కోవాలంటే 2 కోట్ల రూపాయలు అవుతుంది. మరి ఆ స్థాయిలో, అంటే నిమ్స్తో పోల్చుకుంటే BHEL అనేది చాలా చిన్నది. అంత చిన్న ఇండస్ట్రీ ఏరియానే 2 కోట్ల రూపాయలు ఈరోజు ధర వలుకుతుందంటే నిమ్స్లో మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత నిమ్స్లో పెరిగే ధరలు మనం ఊహించని స్థాయికి పెరిగి ఉంటాయి. అందుకనే ఈ రోజే తక్కువ ధరకు 10,000 లోపే గజం దొరుకుతున్నది. మీరు నిమ్స్కు 5 కిలోమీటర్ల రేడియేషన్తో పోయి చూసుకున్నట్లయితే 10,000కు గజం చొప్పుననే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఈరోజు మీరు పెట్టుబడులు పెట్టండి, ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి 10 రెట్లు పెరగడానికి అవకాశము, స్కోప్ అనేది ఇక్కడ ఉంది. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు నిమ్స్కు రండి. నేను చెప్పినటువంటి అభివృద్ధి పనులన్నీ మీకు కళ్ళారా చూడండి. మా దగ్గర నిమ్స్కు 1/2 కిలోమీటర్, 2 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ దూరంలో మాకు వెంచర్ ఉంది. ఈ వెంచర్లు చూడండి. నేను చెప్పినటువంటి హుండై కార్స్ కంపెనీకి కేటాయించిన స్థలం చూడండి. అలాగే
వెమ్ టెక్నాలజీకి కేటాయించినటువంటి స్థలం చూడండి. అన్ని చూసిన తర్వాతనే మీకు నచ్చితేనే ఇక్కడ ప్లాట్లు కొనుక్కోనండి. కింద ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. నా పేరు మల్యాల్ నరసింహులు. నేను రియల్ ఎస్టేట్లో 5 years ఉన్నా. మీకు అన్ని వేళలా గైడ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కింద ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇది నా యూట్యూబ్ ఛానల్, దీన్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.